నంద్యాల ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని అధిష్టానం ఎంపిక చేసిందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కర్నూలు నగరంలోని నరసింహారెడ్డి నగర్ కూడలి వద్ద వేముల శ్రీధర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి బైరెడ్డి రాజశేఖర రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీతో చేరితే ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల శ్రీధర్, సీమకృష్ణ, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. శుభ సందర్భంలో మేము ఈ బాణసంచా మిఠాయిలు పంచుకున్నాము. బైరెడ్డి వారసురాలైన శ్రీ బైరెడ్డి శబరి గారికి నంద్యాల పార్లమెంట్ టికెట్ కేటాయించినందుకు మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఉభయ కర్నూలు జిల్లాల్లో ఒక ఊపు వస్తుంది. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రావడం వలన పూర్వ వైభవం సంతరించుకుంటుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇంతవరకు ఉభయ కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికల్లో 14 అటుపోయిన ఎన్నికల్లో 12 సీట్లు పోయి వైసీపీ చాలా మంచి పొజిషన్లో ఉండి అటువంటిది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రావడం వలన తెలుగుదేశం పార్టీ బాగా పుంజుకుంటుందని బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా 14 సీట్లు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అందరూ కూడా ఏకమై ఈసారి తెలుగుదేశం